హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను గోంగూర పచ్చడి పరిచయం చేయబోతున్నాను. ఇది అందరికీ తెలుసు, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీ మెథడ్లో నేను నేర్పిస్తాను. అయితే ఫస్ట్గా గోంగూరని ఈ విధంగా మంచిగా తెంపి పెట్టుకోవాలి. తర్వాత అందులో 2 times వాటర్ యాడ్ చేసి మంచిగా వెడల్పు ఉన్న గిన్నెలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా, ఎందుకంటే చెట్టుకి కింద ఆకుల మధ్య ఏదన్నా ఉన్నా కానీ పోయే విధంగా మంచిగా నీట్గా కడుక్కొని 2 times కడుక్కున్న తర్వాత మనం వేరే దాంట్లోకి తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 2 times కడిగాను, తీసేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇట్లా వాటర్లో కాకుండా మనం నీట్గా కడిగి 2 times కడిగిన తర్వాత నూనెలో వేయించుకొని కూడా చేసుకోవచ్చు. అట్లా అయితే నిల్వ ఉంటుంది. బట్ అప్పటికప్పుడు టేస్టీగా కావాలంటే మనం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఉడికిపోయింది. దీంట్లో నుండి ఇప్పుడు వాటర్ తీసేస్తాను, తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా జీలకర్ర, ఎల్లిగడ్డ, కొంచెం ఉప్పు మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ వేసుకున్న తర్వాత గోంగూర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాబట్టి నేను ముందుగా అది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఒక్క నిమిషంలో ఈ విధంగా ఒక రౌండ్ వేసుకొని తర్వాత పొంటికూర, కారం, ఉప్పు, ఉల్లిగడ్డ అన్నీ యాడ్ చేసుకుందాం. పొంటికూర, ఉప్పు, టీ స్పూన్ కారం, 1 స్పూన్ వేసిన రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇట్లా పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని పోపు పెట్టి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే గంటని బలంగా నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అదేవిధంగా పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ వేసాను. ఓకే, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, అవి చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మిరపకాయలు వేగిపోయాయి. అదేవిధంగా కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, మీ ఇష్టం. కరివేపాకులో పోషకాలు బాగా ఉంటాయని మనకు సైన్స్ చెప్తుంది కాబట్టి కరివేపాకు తప్పకుండా వాడడం అలవాటు చేసుకోండి. కొంచెం పసుపు, చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీగా ఉన్న పుంటికూర అందులో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. తప్పకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీ కొరకు ఇంకేదైనా కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే నేను తప్పకుండా చేసి చూపెడతాను. ఓకే, దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అంతే, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీనికోసం మీరు ఇంకా ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.